నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. ఆయన ఓ జాతిరత్నం. ఆయన దృష్టిలో ఆయనే ఒక జాతిపిత. ఇలాంటి ఆయన ఢిల్లీ స్థాయిలో రోజుకి ₹1,00,00,000 ఇచ్చి లాయర్లను తెచ్చుకున్న బెయిల్ రాని కేసుల్లో చచ్చి చెడి చివరికి రోగాల పేర్లు చెప్పుకొని బెయిల్ తెచ్చుకొని తిరుగుతున్నాడు. బెయిల్ వచ్చేందుకు నానా రకాలైన రోగాల లిస్టు చెప్పినోడు బయటకు వచ్చాక మాత్రం రాజకీయ వేదికలపై రాజకీయ ఊకదంపుడు ఉపన్యాసాలతో కుర్చీ మడత పెట్టే డైలాగులు చెప్తున్నాడు. 75 ఏళ్ల వయసులోనూ తాను ఉత్సాహవంతున్నని, నవ యువకుడికి ఏమాత్రం తీసిపోనని ఉరకలు వేస్తున్నాడు. మరి ఇదే ఉత్సాహం ఇప్పుడు కొంప ముంచుతోంది. మళ్ళీ రోగాల లిస్టు బయటకు తీసి మళ్ళీ సానుభూతి డ్రామాలు ఆడాల్సిన సమయం వచ్చేసింది. 0.86% ఓటింగ్ ఉన్న బీజేపీ పెద్దలు ఎంత హీనంగా చూస్తున్నా ఎందుకు వారితో పొత్తుకు వెంపర్లాడుతున్నాడో ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, పురంధరేశ్వరి, షర్మిల, ఎల్లో మీడియా ఇలా అందరూ తన చుట్టూ ఉండి అండదండలు పుష్కలంగా ప్రదర్శిస్తున్నా ఎందుకు ధైర్యంగా ప్రజల్లో దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను, ఆఖరికి కలెక్టర్లను కూడా తన ఎర్ర బుక్లో ఎక్కించేస్తున్న ఎర్ర బుక్ ఎర్రోడు మన లోకేష్ అడ్డదారిలో 3 శాఖల మంత్రిగా ఎన్ని అడ్డదారులు తొక్కాడో ఏపీ సిఐడి లెక్క తేల్చుతోంది. తన తండ్రి 40 ఏళ్ల అనుభవశాలి చంద్రబాబుని A1గా నేడు సిఐడి గుర్తించడంలో తీగ లాగితే ఆ తీగ చుట్టుకున్నది ఈ ఎర్ర బుక్ ఎర్రోడి మెడకే. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకంలో భాగంగా ఇప్పుడు బెయిల్ రావాలంటే ఎవరి ష్యూరిటీ కావాలో ఎలక్షన్ నాటికి బయట ఉంటాడా లోపల ఉంటాడా చెప్పుకోలేని బాబోరి భవిష్యత్తుకి గ్యారంటీ ఎవరు ఇవ్వగలరో చూసే ముందు నాదో చిన్న విన్నపం. దయచేసి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిల్ స్కామ్ ఒకవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఇంకొక వైపు, ఫైబర్ నెట్ స్కామ్ మరోవైపు. నిన్న మొన్నటి కేసుల్లో చంద్రబాబు సుమారు A17 లా ఉండేవారు. కానీ ఇప్పుడు దాఖలు చేసిన ఫైబర్ నెట్ స్కామ్కి సంబంధించిన ఛార్జ్ షీట్లో మాత్రం A1గా చంద్రబాబు పేరు నమోదైంది. నేరం చేసింది ఎంతవాడైనా చర్యలు తీసుకుంటే సానుభూతి కలుగుతుందేమోనన్న భయంతో గతంలో అరెస్టులు చేయడం వంటివి చేసే ముందు భయపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలు కూడా సరైన నిర్ణయం తీసుకునే దిశగా పనిచేస్తున్నాయి. ప్రజలతో ఎన్నిక కాలేకపోయిన వారిని అడ్డదారిలో, దొడ్డిదారిలో పదవులు కట్టబెట్టడంలో చంద్రబాబుది అందివేసిన చేయి. దానికి అసలు సిసలైన ఉదాహరణ ఆయన తనయుడు నారా లోకేష్ని ప్రజలు కనీసం ఎమ్మెల్యేగా కాదు కదా, వార్డు మెంబర్గా కూడా ఎన్నుకోలేదు. అలాంటి లోకేష్కి తనకు బాగా తెలిసిన మార్గంలో 3 శాఖల మంత్రిగా చేసేశారు చంద్రబాబు. అలా అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే లోకేష్ తన టాలెంట్ని ప్రదర్శించారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఏపీ సిఐడి వరుసగా కేసులు నమోదు చేస్తోంది. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అనే విధంగా చంద్రబాబు లోకేష్లు ఎవరు ఎన్ని చెప్పినా పెడచెవిన పెట్టి అడ్డదారిలో నిధులు మళ్లించారనేది అభియోగం. అప్పటి వరకు టెండర్లలో పాల్గొనకుండా నిషేధం ఉన్న అస్మదీయ కంపెనీలకు రాత్రికి రాత్రే నిషేధం తొలగించడం, మరుసటి రోజునే వారికి టెండర్లు కట్టబెట్టడం వంటి అభియోగాలు ఉన్నాయి. ఇలాంటి అభియోగాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కని విని ఎరుగనివి. ఇప్పుడు తాజాగా నమోదైన ఫైబర్ నెట్ స్కామ్లో A1గా చంద్రబాబు, A2గా వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావులను చేర్చింది ఏపీ సిఐడి. మొత్తం 2,000 కోట్ల ఈ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా మొదటి దశలో టెండర్ లేకుండా 333 కోట్ల నిధులు మంజూరు చేసి అధికార దుర్వినియోగం జరిగిందనేది ఇప్పుడు చంద్రబాబుపై మోపిన అభియోగం. ఈ అభియోగం రావడంతో చంద్రబాబు అండ్ కో చేసిన అక్రమాలను బట్టబయలు చేసింది సిఐడి. వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు కట్టబెట్టినట్లు సిఐడి ఆధారాలు వెలికితీసింది. కేంద్ర ప్రభుత్వం నిధులను ఈ విధంగా దుర్వినియోగం చేయడం రాజకీయ పండితులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు అన్ని అవకతవకలే జరిగినట్లు తమ పరిశోధనలో కనుగొన్నామని చెబుతోంది సిఐడి. అందులో ప్రధానంగా షరతులను ఉల్లంఘించడం, నాణ్యత లేని మెటీరియల్ను వినియోగించడం, ప్రభుత్వ నిధులను పెద్ద మొత్తంలో దుర్వినియోగం చేయడం, ఆర్ఎఫ్పిలో ఉన్న
స్పెసిఫికేషన్లకు కట్టుబడకపోవడంతో ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సామర్థ్యం దాదాపు 80% దెబ్బతినడం, దీని వలన ఏపీ ఫైబర్ నెట్ జీవితకాలానికి శాశ్వత నష్టం కలిగిస్తుంది. ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని దొంగిలించిన కేసులో అరెస్ట్ అయిన క్రిమినల్ రికార్డు ఉంది. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు రెండు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ విషయంలో విచారణ జరుగుతోంది. మరి చంద్రబాబు ఈ కేసు విషయంలో కూడా బయటకు రాగలుగుతాడా, లోపలే ఉంటాడా, బెయిల్ తెచ్చుకోగలుగుతాడా, బెయిల్ రాదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రేమాభిమానాలు కోరుకునే మీ నాగేష్ గుంగ్లా. థ్యాంక్ యూ.